37 ఏళ్ల వయసులో రాజన్ అన్నీ కోల్పోయాడు. లంచం తీసుకున్నాడనే తప్పుడు ఆరోపణలతో అతను తన ఉద్యోగాన్ని, తన ప్రతిష్టను, తన శాంతిని కోల్పోయాడు. తుఫానులో కూలిపోయిన చెట్టులా అతను వాలిపోయాడు. అతను వేరే నగరానికి వెళ్ళాడు. కాని వైఫల్యం అలానే వెంటాడింది. వ్యాపార ప్రయత్నాలు అన్నీ కూలిపోయాయి. పెట్టుబడులు వెనక్కి తగ్గాయి. 40 ఏళ్ల వయసులో రాజన్ ఖాళీగా, ఎటు వెళ్లాలో తెలియని సందిగ్ధతలో ఉన్నాడు. ఒకరోజు అతని తాత ఇలా అన్నాడు: పాత మార్గాలు వెతుకు, దారులు చూపిస్తాయి. పురాతన విషయాలు పాతవాళ్లకే అని భ్రమపడకు. ఇప్పటి పాతవాళ్లు కూడా ఒకప్పుడు ఇలా అనుకున్నవాళ్లే. రాజన్ ఆలోచించి సరే అని ఓ అవకాశం తీసుకున్నాడు. 6 నెలలు గడిచాయి. పాత విషయాల్ని తెలుసుకోవడం, చక్రాలు, ముద్రలు, యోగాసనాలు ఇలా అన్నీ ప్రయత్నించడం మొదలుపెట్టాడు. రాజన్ భారతదేశంలోని ప్రముఖ వ్యవస్థాపకులలో ఒకడయ్యాడు. అతని నిజాయితీ అతని బ్రాండ్గా మారింది. అతని అంతర్గత శక్తి ఇతరులు చూడలేని తలుపులు తెరిచింది. అతన్ని నాశనం చేసిన వారు ఇప్పటికీ చిన్న చితక ఆటలు ఆడుకుంటున్నారు. కాని రాజన్ పురాతన సత్యాన్ని నేర్చుకున్నాడు. దాని మూమూలాల నుండి బలాన్ని పొందే దానిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరు. కొన్నిసార్లు విచ్ఛిన్నం కావడం అనేది మిమ్మల్ని మీరు బలంగా పునర్నిర్మించుకోవడానికి ఏకైక మార్గం. పురాతన జ్ఞానంతో కనెక్ట్ అవటానికి మమ్మల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.